చెట్ల పంపిణీ కార్యక్రమాన్ని అన్న కొంచెం ఫోన్ పట్టుకుంటే సరిపోతాయి. కాలు మీద బండవాడ దిక్కనే ఇప్పటివరకు మన మండలంలో 994 లబ్ధిదారులకు మనం ఈ స్కీమ్ ద్వారా వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది. అందులో ఈరోజు వచ్చి బీర్పూర్ సుశీల అలా చూడే గ్రామానికి సంబంధించి రైట్ అవును తొమ్మిది మనుష తొమ్మిది లక్షవ వడ్లూరి గౌరవ గౌరవ సంఘ పద్మ వెల్కూసి లక్ష్మమ్మ మామిడిపల్లి తిరుమల అన్న కొంచెం కొంచెం సంబంధించి సమతావాణి తర్వాత పోల్వాయికి సంబంధించి ఒరుగంటి రాధా పోల్వాయి రామగంటి రాధా గారు తొడసం సుగుణ మాధవి రూప సార్ ఇక్కడ సార్ ఇక్కడ మల్లి గ్రామానికి తొడసం సుగుణ మాధవి రూప. ఇప్పుడు చెక్కులు వచ్చినాయి. దాంట్లో తుమ్మూరుకు దాదాపు 9 చెక్కులు రావడం జరిగింది. మిగతా గ్రామాలకు కూడా వచ్చి ఈ చెక్కుల పంపిణీ తర్వాత మిగతా ఏదైనా కార్యక్రమాలు కానీ వన మహోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసింది మన ఎంపీడీఓ గారు. వన మహోత్సవం అనేది చాలా చాలా ముఖ్యం. మీరు కూడా ఆలోచన చేయాలి. ఒకప్పుడు బీర్పూర్ మండలం అంటే ఎటు చూసిన అడవులు. ఇవాళ సరంగాపూర్ బీర్పూర్ అడవులని పోయినాయి. అడవులు పోయి పొలాలు వచ్చినాయి కావచ్చు కానీ మనకు గాలి లేని పరిస్థితి కూడా వస్తున్నారు. ఎండాకాలం ఎండలు పెరిగిపోతున్నాయి. మరి ఇప్పటికైనా గుర్తించి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అడవులు సంరక్షించుకోవాలి. ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ మనం చెట్లు పెట్టుకోవాలి. ఇంటి ముందు కూడా మనం చెట్లు పెట్టుకోవాలి. మన ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు మంచి ఉత్సాహవంతున్నారు. వాళ్ళ టీం స్పీడ్ తోటి మనందరం కూడా కలిసి ఈ వన మహోత్సవ కార్యక్రమంలో రాజా మాజీ ప్రతినిధులు కావచ్చు లేదా ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు అందరం కూడా ప్రజాప్రతినిధులు కావాల్సిన అవసరం లేదు. దీనికి ఏ రాజకీయం రాకముందు కూడా రోటరీ క్లబ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. పార్కులు పెట్టినాం. జగిత్యాల టౌన్లో ఇవాళ పొద్దున పెట్టేసిన ఆ గ్రౌండ్లో జగిత్యాల గ్రౌండ్లో పాత చెట్లని రోటరీ క్లబ్ పెట్టి అంటే స్వచ్ఛత సంస్థకి మనందరం కూడా భాగస్వామ్యం తీసుకోవాలి. మన మహిళలు యువతను ఎక్కువ భాగస్వామ్యం చేయాలి. చేసి ఈ చెట్టును పెట్టిన చెట్టును కాపాడుకోవాలి. మనం ఇంత కంప పెట్టుకుంటే అది ఆగుతుంది. లేకపోతే ఏ పని కూడా వచ్చిపోతుంది. అధికారులు చెక్కిస్తారు, పెట్టినందుకు ఉపాధి హామీలో డబ్బులు ఇస్తారు. కానీ రోజైనా అది కాపాడలేదు. కాపాడుకోవాల్సిన బాధ్యత కొంత మన ప్రజాప్రతినిధుల మీద ప్రజల మీద ఉంటుంది. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు సామాన్యుల వరకు అందుతాయి. ఏ ఫలమైనా అందాలంటే కొంత టైం పడుతుంది. ఇవాళ పెట్టిన చెట్టు మొక్కై మనం నీడ తీయాలంటే 52 ఏళ్ళు పడుతుంది. 2-3 ఏళ్ళు మనం కాపాడాలి, మనకు నీడ ఇస్తుంది. కాబట్టి వన మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ఎంపీడీఓ గారు ఏర్పాటు చేసి సక్సెస్ చేయాల్సిందిగా మండల నాయకులందరినీ కూడా కోరుతూ ఆ తహసీల్దార్ కూడా బాగా ఉత్సాహవంతులు ఇలాంటి కార్యక్రమాన్ని గొప్పగా అరేంజ్ చేసిన వారికి
పాటు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అప్పటి ప్రభుత్వం ప్రారంభం చేసింది కళ్యాణ లక్ష్మి. మరి ఏవైతే గత ప్రభుత్వ హయాంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా కొనసాగించుకుంటాం. రేపటి నాడు ప్రభుత్వం చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ 2 లక్షల వరకు కూడా చేస్తూ ఉన్నారు. సంతోషం గారు దానికి కూడా అన్ని విధాల కార్యక్రమాలు మొదలైనవి. దాదాపు 40 లక్షల మంది రైతుల కుటుంబాలకు రుణమాఫీ 31,000 కోట్లు భారతదేశంలో ఎక్కడ లేని కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలకు, అదేవిధంగా ఇప్పుడే వచ్చిన పాత్రికేయులందరికీ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం. మీరందరూ నాపై విశ్వాసం ఉంచి పోయినా ఇదే లేదైతే నిరంతరం మీ మధ్యలో ఉన్నాను. వాన వరద వచ్చినా కానీ కొట్టుకుపోతూ ఉంటే మధ్యరాత్రి కూడా లేపి కరెంట్ అధికారులు ఇప్పుడే మన సతీష్ గారు ఎక్కడ వారి ఏఈ గారు డిఈ గారు ఏడీ గారు అందరి సహకారంతో దాదాపు 800 కరెంట్ స్తంభాలు కావచ్చు, 89 ట్రాన్స్ఫార్మర్లు వారం రోజులు ఇచ్చాం. అంటే ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఎప్పుడు కూడా మీ మధ్యలో ఉన్నాం. అప్పుడున్న సందర్భంలో ఇక్కడ నుంచి నర్సీలోపలికి కొలువ ఇదంతా కూడా పైప్ లైన్ వేయించాం.